ప్రతి హిందూ ఇంటి గుమ్మం పైన లేదా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ పైన కనిపించే ఈ మొహం ఎవరిదో మీకు తెలుసా? అది రాక్షసుడు కాదు, సాక్షాత్తు శివుడికి మహాభక్తుడు. పూర్వం జలంధరుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. తన అపారమైన శక్తితో గర్వంతో విర్రవీగుతూ శివుడి భార్య పార్వతీదేవిని తనకిచ్చేయాలని దూతను పంపించాడు. ఆ దూత శివుడి వద్దకు వెళ్లి ఈ కబురు చెప్పగానే శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు శివుడి మూడో కన్ను నుండి ఒక భయంకరమైన ఆకలితో ఉన్న రాక్షస ఆకారం ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు రాక్షసుడు నాకు ఆహారం కావాలి అని గట్టిగా అరిచాడు. శివుడు దూతను చూపించి దాన్ని తిను అని ఆజ్ఞాపించాడు. ఆ దూత వెంటనే శివుడి కాళ్లపై పడి శరణు కోరింది. శరణు కోరిన వాళ్ళని తినకూడదు, ఆ దూతని వదిలేయని చెప్పాడు. అయితే నా ఆకలి ఎలా తీరుతుంది ప్రభు, నేను దేన్ని తినాలి అని అడిగాడు. అప్పుడు శివుడు నిన్ను నువ్వే తినే అని ఆజ్ఞాపించాడు. శివుడి ఆజ్ఞ ప్రకారం రాక్షసుడు తన సొంత కాళ్ళు చేతులు శరీరాన్ని తినడం ప్రారంభించాడు. కొంతసేపటికి శరీరం మొత్తం తినేశాడు, కేవలం తల మాత్రమే మిగిలింది. శివుడు తన భక్తికి మెచ్చి ఇక నుండి నిన్ను కీర్తిముఖుడు అని పిలుస్తారు. ఇక నుండి దేవాలయాల గుమ్మాలకి శాశ్వతంగా రక్షకుడిగా ఉండు. భక్తులతో పాటు వచ్చే చెడు శక్తులను, దురాలోచనలను, చెడు దృష్టిని ఆలయంలోనికి ప్రవేశించకుండా నువ్వు తినేయాలి అని వరం ఇచ్చాడు. అలా కేవలం గుళ్ళకే కాకుండా ప్రతి ఇంటికి పెట్టుకుంటారు. దీనివల్ల నరదృష్టి, చెడు దృష్టి లోనికి రాకుండా ఉంటుంది అని. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.